నా కళ్ళేంటే నెలకి రాకుండా వస్తున్నాయి వెళ్తా నిజంగా చాలా బాగున్నాయి. ఐ లవ్ యూ. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. నేను మీ సురజ్. ఈరోజు ప్రాంక్ వచ్చేసి కొంచెం క్రేజ్ ఉండబోతుంది అనుకుంటా. మన తెలిసిన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అదే తన మోడల్ మీద ఒకసారి ప్రాంక్ చేయమని అన్నాడు. ఈ లొకేషన్కి పిలిచిండు, పక్కకే డ్రైవింగ్. చూద్దాం ప్రాంక్ ఎలా అవుతుందో. నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. అంటే పిల్ల అయితే ఫోటోలో అయితే కత్తిలాగా ఉండే, లైవ్ ఎట్టుంటుందో తెలియదు. చూద్దాం ప్రాంక్ ఎలా అవుతుందో. ప్రాంక్ స్టార్ట్ చేయడం చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. కమెంట్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీ గురించి కొంచెం చెప్తారా వాళ్ళు వచ్చేదాకా? అంటే పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది నాకు కూడా. అందుకనే పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, రెండు గురించి. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి ఎప్పుడూ కూర్చోాలన్నమాట. మీరు కాలు కొంచెం అంటే దగ్గర జరుపుకుంటారా? నాకు మరీ టెంప్టింగ్ ఉన్నాయి. టెంప్టింగ్ అంటే ఆ వల్గరిటీలే కాదు, కొంచెం హాట్గా ఉన్నారు కదా, వేడి ఇక్కడ దాకా తాకుతుంది, చెమటలు వస్తున్నాయి. వేసినా నాకే చెమటలు వస్తున్నాయి, అందుకని అంటున్నా. అంత హాట్ ఉన్నారు మీరు. అదిరిపోలా కానీ చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, నెక్స్ట్ మనం ఇక్కడికి బయటికి వెళ్ళాగానే మన ఇద్దరం ఊరు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నామని కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ కాదు, నిజంగా చేసుకోబోతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని కిలికేసి వెళ్ళిపోతారు. ఓకే, అట్లా ఇన్ని రోజుల నుంచి ఏమంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడి వాడి బోర్ కొడుతుంది. ఐఫోన్ వాడితే బాగుంటుందని. మాది ఆండ్రాయిడ్. మేమేం పెద్ద. మీరు ఐఫోన్ లాగా ఉన్నారు కదా. నేనా? నేను ఆండ్రాయిడ్ ఫోన్ లెక్కున్నా, సెల్కాన్ XXL. మీరే ఐఫోన్ 11 Pro లెక్కున్నారు. 12 వచ్చినాక మీరు 11 Proతోనే కంపారిజన్. 11 Pro బాగా ట్రెండింగ్ ఉందంట ఇప్పుడు. అప్డేట్స్ చాలా బాగున్నాయంట, షేప్, పీస్. మోడలింగ్ లైఫ్ నుంచి అంటే పెద్దగా చెప్పేది ఏం లేదు. సి యాజ్ అ మోడల్ వీ కీప్ 2 things. ఒకటి పర్సనల్ని, ప్రొఫెషన్ని మేము కలపమన్నమాట. మార్నింగ్ మోడలింగ్ చేస్తే మార్నింగ్ వెళ్ళిపోతా మోస్ట్లీ, లొకేషన్స్ బట్టి అవన్నీ బట్టి. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి మార్నింగ్ ఇట్లా సన్లైట్ లో కావాలి అంటే 6 o'clock అలా వెళ్ళిపోతాం. సన్ రైజింగ్ షూట్ ఉంటుంది, బెస్ట్ పిక్చర్స్ అక్కడనే క్లిక్ అవుతాయి. ఒక 2 shoots అలా చేశాను. సన్ రైజ్ లో చేశాను, సన్సెట్ టైంలో డార్క్ గా కావాలి అన్నప్పుడు అది చేశాను అనమాట. మోస్ట్లీ అయితే ఇట్లా ఓపెన్ లో చేయము, కవర్డ్ ఉంటుంది, బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లా ఓపెన్ లో చేస్తున్నాను. అంటే ఇప్పుడు మా కూడా ఫోటోగ్రఫీ స్కిల్స్ బయట పడాలని చెప్పి ఆర్బిట్లిక్స్ అనమాట మాది. సో చూసాను, చాలా పాపులర్ పేరు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేశాను, చాలా పాపులర్ మాది కూడా. ఎట్లా అంటే అందరూ నార్మల్ ఫోటోగ్రఫీ కాకుండా కొంచెం యూనిక్ గా తీద్దామని. ఇందులో ఏంటంటే అబ్బాయి అవుట్ఫిట్ అది పోర్ట్రే కాకుండా లుక్స్, అటైర్ షూట్ అని చెప్పినందుకు నేను లైక్ నార్మల్ గా హౌ వి గో టు కెఫే నేను అలాగే అనేసి వచ్చాను అన్నమాట. ఒకసారి మీరు చేతిస్తారా? ఓకే, కొంచెం దగ్గర రండి, నాకు కొంచెం భయం అవుతుంది. సో ఇది కాదు, ఇది డైరెక్టర్ నీకు కొడుతున్నానే. నేను షాప్ లో చూసాను అనమాట. సో ఏం లేదు, జస్ట్ చిన్న జలకిద్దాం. సో ఏమున్నా కళ్ళేంటే నెలకి రాకుండా. లైక్ బ్లూ ఐస్, నా బ్లూ ఐస్ అంటే చాలా ఇష్టం. బ్లూ ఐస్, నాట్ ఐస్ మ్యాన్. ఆ రేంజ్లో ఉన్నారు. సో ఇంత సున్నితంగా ఉన్నాయి చేతులు. ఎందుకు ఇట్లా తినొచ్చా డైలీ? అమ్మ అన్నం పెడతలేదా? నాన్న టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పేస్తాడా? దానికి ఇలానే ఉండడం ఇష్టం, సో ఇలానే ఉన్నాను. పెద్దగా లావే ఏం చేయమంటారు మీరు నన్ను? నేనున్నా అనుకో, దగ్గర ఉండి డైలీ తినిపిస్తుంటా. నన్ను పెళ్లి చేసుకోండి, ఇంకా మంచి తిని మంచి దుబ్బదాన్ని చేసి 12 పిల్లలను కందాం. నిజంగా అంటే ఎక్కువ ఏమి లేవు, జస్ట్ కమల పిల్లలు ఉంటుంది వాళ్ళు. కమల పిల్లలు 2 అంటే 2 into 2 4 4 ఉంటుంది వాళ్ళు. అదే మీతోటే
అబ్బా జోకా లేదు సీరియస్ అంటే చేతి ఇచ్చేట్లా తీసేస్తారు ఎందుకు అట్లా అంటే మాట్లాడద్దు కూడా నా చేతి పట్టుకొని మాట్లాడొచ్చు అంటే ఫోటోగ్రఫీ అని పిలిచి అంతా మాట్లాడుతుంటే నేను అదే చూస్తున్నాను. ఫోటోగ్రఫీ అంటే స్టార్టింగ్ పర్సనల్ కూడా కొంచెం తెలుసుకోవాలండి కొంచెం కంఫర్ట్ జోన్ పెరుగుతుంటది. కంఫర్ట్ జోన్ ఎలా అండి 12 పిల్లలు గానా? కంఫర్ట్ జోన్ ఎలా అండి 12 పిల్లలు గానా? 12 అయినా నాకు ఓకే నేను నలుగురినే అన్నా మీరు 12 అంటున్నారు ఇంత చెప్పు నాకు 12 ఓకే క్రికెట్ టీం తయారు చేద్దాం కావాలంటే కోచింగ్ పంపిద్దాం పక్కకే గ్రౌండ్ ఉంది ఇంకా నేనే చూసుకుంటా దగ్గర ఉండి మీరు ఏం అసలు వరి కాదు పాలకి పెరుగుకి సబ్బులకి సర్ఫ్లకి అన్ని ఏం టెన్షన్ పడుకుని నేనే చూసుకుంటా దగ్గర ఉండి మీరు పోండి షూట్కి పోండి రండి పోండి రండి పోండి రండి పోయేటప్పుడు ఒక ముద్దు వచ్చేటప్పుడు ఒక హగ్గు పోయేటప్పుడు ఒక ముద్దు వచ్చేటప్పుడు ఒక హగ్గు చాలు అంతే లైఫ్కి ఇంకేం కావాలా ఇంకేం చెప్పమంటావు నన్ను? ఏం చెప్పకండి సరే చేతి ఇవ్వండి చెప్పాల్సిందని చెప్తే వెళ్ళిపోతాం షూట్ స్టార్ట్ చేద్దాం రావాలి కదా వాళ్ళు రానివ్వండి ఒకసారి మీరు చేతిస్తే మళ్ళీ ఒకసారి ఇంత రిక్వెస్టింగ్ అడుగుతుంటే కూడా మీరు అంతా ఆలోచిస్తారు అంటే సో అంటే మొత్తం ఫారెన్ లెక్క ఉన్నారు కదా మీరు అన్న అది ఒక వైన్ అన్న ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ French wine with English subtitles. సో అంటే అమ్మ అట్లుందన్న అందుకని ఇంకా చెప్పండి మీరే చెప్పాలి ఈ డైలాగ్ మీరు ఎప్పుడు వినలేదా అంటే మాలాంటి జాతిరత్నాలే వాడతారు అన్నమాట డైలాగ్ నిజంగా ఇక జోక్ ఇవన్నీ అంటే కాని పని లేదు జోగ్గికి ఏం లేదు సీరియస్ చెప్తున్నా అందుకే అన్నాయో ఒక్క నిమిషం ఆ చేతి కూడా ఇక్కడి ఇట్లా రెండు పెట్టు ఇట్లా పెట్టు నన్ను బెగ్ చేయి పెళ్ళి వేసుకొని మళ్ళా కడుతున్నా సరే అదంతా పక్క పెట్టు నువ్వే నన్ను బెగ్ చేసేది బొమ్మలు ఎక్కున్నావు ఐ లవ్ యూ ఎగ్జాక్ట్ టైంకి మీ జుట్టు కూడా ఎగిరిపోయింది చూసినావా ఇది దేవుడు కరుణించడం అంటే గాలి వస్తే ఎక్కడన్నా జుట్టు ఎగురుతుంది నేను ఎగిరలేదు కదండి అంటే నార్మల్ మిమ్మల్ని ఏదో అట్లా ప్రపోజిషన్లు ఉండొచ్చు ఫ్లర్ట్ చేసిన ఉండొచ్చు కానీ ఒక మోడల్కి ఉన్న మెచ్యూరిటీ ఏ అమ్మాయికి ఉండదు సో అట్లాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి నాకు కావాలనుకుంటున్నా లైఫ్ లాంగ్ సో ఐ వాంట్ బీ విత్ యూ కెన్ యూ బీ మైన్ అర్థమవుతుందా? నా గురించి ఏం తెలియదు వడమ్మాయి తెలియదు మీకు సింపుల్గా చెప్పేస్తా అండి అబ్బాయిల మెంటాలిటీ ఎట్లానో అబ్బాయిలో ఒక సెకండ్లో అమ్మాయి గురించి చెప్పేస్తారు ఆమె ఎట్లాంటిదో కాదు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీ గురించి చెప్పొచ్చు కానీ మీరు అమ్మాయిలకు ఒక ఏమంటారు ఈగోనో ఒక సైడ్ ఏదో ఉంటాయి అన్నమాట నాకు అన్నీ తెలియదు వానికి కానీ మనం లవ్ చేయాలి సో తెలిసినా నేను తెలియనట్టు ఉంటాం అందుకే అంటున్నా ఫిలాసఫీ ఉందా లోపల చాలా ఉంది అన్న ఇప్పుడు కొంచెం తాళం తీసినా కదా కొంచెం బయట పడుతుంటాయి అంత సీన్ లేదమ్మా ఇక్కడ మేము అంతగా ఆలోచించి వెంట తిప్పించుకున్నట్టు నేను అంటే ఆ జనరేషన్ పోయింది కానీ అది మన బాబుల జనరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం ఉండదు ఇంకా ఇక్కడ నాకు టైం వద్దు మీరు ఉంటే చాలు నాకు లూజ్ ఇష్టం మీరు లూజే జుట్టు టైట్ చేసుకోండి సో ఏం లేదండి ఒకసారి మీరు చేతిస్తారా టాటూ మళ్ళీ ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి చూద్దామని అంత సిగ్గు వరకు ఇస్తున్నారంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవచ్చా మీకు ఏమంటారు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కంట్రీస్లో లాయల్ అండ్ ఫ్లవర్ ఒకటి ఉంటుంది తెలుసా చాలా రేర్గా దొరుకుతుంటుంది ఒక ఫ్లవర్ ఉంటుంది లాయల్ అని చెప్పి ఏం లేదా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి దానికన్నా అందంగా ఉంటుంది తెలుసా మీరు ఆ ఫ్లవర్ కంటే అంటే ఆ ఫ్లవర్కి కొంచెం మీ ఆ ఫ్లవర్ మీ పక్కకుంటే దానికి వాల్యూ తీసుకొస్తారు మీరే మేము కూడా చీప్ అయిపోతుంది నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు నాకు నవ్వు అరే రైట్ ఓకే దగ్గర వస్తారా జరా కొంచెం అంటే క్లోజ్ ఫ్రేమ్ కొంచెం బాగుంటుందని మీరు అంత అందంగా ఉన్నారండి కొంచెం దగ్గరికి కెమెరా రన్నింగ్ లో లేదండి ఇప్పుడు నేను షూట్ చేయమంటలేదా అండి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నా చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపిస్తుండే
వినిపించుకుని అంటుండే చిన్నమామ రావే అని. అప్పుడు అర్థమైంది ఎందుకు రావే అంటున్నాను. వచ్చేసింది నా లైఫ్లోకి అందుకని. ఎంత క్యూట్ ఉంటుంది తెలుసా మీరు. అండ్ ఏమంటారు ఆ బుగ్గలు పడుకుంటే అట్లా గిల్లబుద్ధి అవుతుంది. అంత క్యూట్ ఉన్నారు మీరు. చిన్నపిల్లల బుగ్గలు ఇట్లా గిలుతారు అట్లా స్వీట్ అని అట్లా. ఒకసారి అనొచ్చు అట్లా ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి అరే ప్లీజ్ ఒక్కసారి ఏంటి నాకు బుగ్గలు లేవు. బాగున్నాయి, ఉన్నాయి కూడా బాగున్నాయి. నాకంటే మంచిగానే మీకు. మళ్ళా దూరం పోయినా దగ్గర. అరే ఏం చెప్పండి అంటే ఇంత టైం అయింది వాళ్ళు ఇంకా రాలేదా? అంటే నేను ఫోన్ చేశాక వాళ్ళు రారనమాట. అట్లా ఎందుకట్లా వస్తున్నాయి తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి.